ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు మన పాఠం 120 కీర్తనతో ప్రారంభమవుతుంది. జాగ్రత్తగా ఏకాగ్రతతో వినండి. ఇది యాత్ర కీర్తన. యాత్రికుని జీవిత విధానం ఈ కీర్తనలో చక్కగా వర్ణించబడింది. 120 నుండి 134 కీర్తన వరకు ఈ 15 కీర్తనల్లో ఒక క్రమం పాటించబడింది. ఇది సంగీత బాణికి చెందిన క్రమం, సాంకేతిక వివరణ. యాత్రికులు అంచెల వారీగా చేసే మజిలీలు. సాంకేతిక వివరణ కూడా ఇందులో పేర్కొనబడింది. యాత్రికులు అంచెల వారీగా చేసే మజిలీలు. సంవత్సరానికి 3 సార్లు ఇశ్రాయేలు ప్రజలు సామూహిక ఆరాధన కోసమై యెరూషలేముకు యాత్ర కొనసాగిస్తూ పాడే కీర్తన. 134 కీర్తన వరకు మార్చి ఒక్కొక్క కీర్తన పాడుతూ ముందుకు సాగుతారు. ఇలాంటి యాత్రలోనే మరియ యోసేపులు యేసు బాలుణ్ణి గురించి ఎంతో వెతికారు. మీకు జ్ఞాపకముందా? పస్కా, పెంతెకోస్తు, పర్ణశాలల పండుగల్లో యెరూషలేములో ఇశ్రాయేలీయులందరూ ఈ విధంగా కూడుకునేవారు. మన జీవితమే ఒక యాత్ర. పాపి యేసు వద్దకు రావడమే ఒక యాత్ర. వచ్చి పాపి రక్షణ పొందుతాడు. ఆ తరువాత పరిశుద్ధతలో ఎదుగుతాడు, ముందుకు సాగుతాడు. కృపయందు, క్రీస్తు జ్ఞానమందు ఎదుగుతూ ఉంటాడు. ఇది ఆధ్యాత్మిక యాత్ర, ఊర్ధ్వముఖమైన యాత్ర. 120 కీర్తనతో ఈ యాత్ర ఆరంభమవుతుంది. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టాను, ఆయన నాకు ఉత్తరమిచ్చాడు. యెహోవా, అబద్ధమాడే పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణాన్ని విడిపించు. మోసకరమైన నాలుక, ఆయన నీకేమి చేస్తాడు? ఇంతకంటే అధికముగా నీకేమి చేస్తాడు? తంగేడు నిప్పులతో కూడిన బాణాలను, బలాఢ్యుల వాడిగల బాణాలను నీ మీద వేస్తాడు. అయ్యో, నేను మేషేకులో పరదేశినై ఉన్నాను. కేదారు గుడారముల వద్ద కాపురమున్నాను. కలహప్రియుని వద్ద నేను చిరకాలము జీవించిన వాడను. నేను కోరేది సమాధానమే. అయినా మాట నా నోట రావటముతోనే వారు యుద్ధానికి సిద్ధపడతారు. శ్రోతలు, ఇది ఇశ్రాయేలును గురించిన ప్రవచనం. మేషేకు గుడారమా? అదేమిటి? ఇతడు యాపెతు కుమారులలో ఒకడు. ఆదికాండం 10వ అధ్యాయం 2వ వచనం. యాపెతు కుమారులు గోమేరు, మాగోగు, మాదయి, యాతాను, తుబాలు, మోషెకు, తీరసు అనేవారు. యాపేతు కుమారులలో నుండే అన్యజాతులు వచ్చాయి. ఇశ్రాయేలు ప్రజలు అన్యజాతుల మధ్య చెదరిపోయి ఉన్నారు. వారు మోషెకు ప్రాంతీయులు. కేదారు ఎవరు? ఇతడు ఇష్మాయేలు కుమారుడు. ఈ యాత్రికుడు అరబ్బుల మధ్య ఉన్నాడు. చుట్టూరా ఉన్న వారి నాలుకలపై అబద్ధాలున్నాయి. అన్యుల మధ్య వీరు అల్పసంఖ్యాకులు. ఈ అన్యజాతీయులు యుద్ధప్రియులు. ఈ యాత్రికుడు ఇశ్రాయేలు దిశగా పయనిస్తున్నాడు. యెరూషలేము శాంతినగరం. అది యాత్రికుని గమ్యం. ఈ కీర్తనను ఎక్కిపోయే కీర్తన అంటారు. యూదా కొండలలో ఎత్తైన ప్రదేశంలో యెరూషలేము నగరమున్నది. అందువల్ల యాత్రికులు అక్కడికి వెళ్లాలంటే ఎక్కి పైకి వెళ్లాలి. దారిలో వారు ఈ యాత్రిక గీతాన్ని పాడుతారు. మనం విశ్వాసులం. మనం పరలోకాన్ని ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేసి చేరుతాము.
ఈ యాత్రిక కీర్తనల్లోని ఆధ్యాత్మిక సందేశాలు మనల్ని పైకి పరలోక దిశగా తీసుకువెడతాయి. ఈ యాత్ర కీర్తనలన్నీ చాలా చిన్నవి. ఈ 120వ కీర్తనలో గేయకారుని దీనావస్థను గుర్తించండి. కొండేలు పలికే వారి మూలంగా తనకి దురవస్థ కలిగింది. అబద్ధాలు, కపటాలు, అపనిందలు అన్ని వైపులా మనల్ని ఆవరించి ఉన్నప్పుడు మనం దేవునికి మాత్రమే మొర్రపెడతాము. అబద్ధాలాడే వారి నాలుకలు పదునైన బాణాల వంటివి, మండే అగ్నిలాంటి బాణాలవి. ఈ బాణాలకు దేవుడు ప్రతి బాణాలు వేస్తాడు. వారిని ఈ విధంగా శిక్షిస్తాడు. శత్రువైన సైతానుతో మనం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదు. ఇప్పుడు 121వ కీర్తన. ఈ యాత్రికుడు అల్లంత దూరాన తన గమ్యస్థానాన్ని చూస్తున్నాడు. అదిగో యెరూషలేము, అవిగో కొండలు. కొండల తట్టు నా కన్నులెత్తుతున్నాను. తల పైకెత్తి చూస్తున్నాను. నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా వల్లనే నాకు సహాయం. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. కొండలపై నుండి యెహోవా సహాయం పంపుతాడు అనే ఆశాభావాన్ని యాత్రికుడు వ్యక్తం చేస్తున్నాడు. యాత్రికునికి సాయం చేసేది కొండలు కాదు, వాటికి పైగా ఉన్న దేవుడు. యెరూషలేముకు వెళ్లాలంటే కొండల మధ్య ప్రయాణం చెయ్యాలి. అవి యూదయ్య కొండలు. కొండల మీద అన్యదేవతా విగ్రహాలుంటాయి. యిర్మీయా 3వ అధ్యాయం 23వ వచనం. నిశ్చయముగా కొండల మీద జరిగినది మోసకరం. పర్వతముల మీద చేసిన ఘోష నిష్ప్రయోజనం. నిశ్చయముగా మా దేవుడైన యెహోవా వలన ఇశ్రాయేలీయులకు రక్షణ కలుగుతుంది. ఆయన నీ పాదము తొట్టిల్లనివ్వడు. నిన్ను కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడేవాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉంటాడు. పగలు ఎండ దెబ్బైనా నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినా నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడతాడు. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడతాడు. ప్రియశ్రోతలు వింటున్నారా? యాత్రికునికి క్షేమము, భద్రత వాగ్దానం చేయబడినవి. తొట్టిల్లకుండా పట్టుకొని కాపాడుతాడు. రాకపోకలలో యాత్రికునికి కాపుదల హామీ ఇవ్వబడింది. 1 పేతురు 1వ అధ్యాయం 5వ వచనం. కడవరి కాలమందు బయలుపరచబడడానికి సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడే మీకోసము ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. చూచారా? మీరు దేవుని శక్తి చేత ఇక్కడ కాపాడబడుతూ ఉండగా అక్కడ పరలోకంలో స్వాస్థ్యం మీకోసం భద్రపరచబడి ఉంటుంది. మీకు కాపుదల, మీ స్వాస్థ్యం భద్రం. సామెతలు 3వ అధ్యాయం 26వ వచనం. యెహోవా నీకు ఆధారం. నీ కాలు చిక్కుబడకుండా ఆయన నిన్ను కాపాడతాడు. కీర్తనలు 37, 24వ వచనం. యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలపై బడినా లేవలేక ఉండడు. 1 సమూయేలు 2వ అధ్యాయం 9వ వచనంలో హన్నా ప్రార్థన. తన భక్తుల పాదాలు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడతాడు. యూదాపత్రిక 24, 25 వచనాలలోని ఆశీర్వచనం ఎంతో అర్థవంతమైనది. తొట్టిల్లకుండా మిమ్ములను కాపాడడానికి ఆయన సమర్థుడు. ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు, ఆయన నిద్రపోడు. దివారాత్రులు ఆయన మనలను కాపాడుతూనే ఉంటాడు. పగలు ఎండదెబ్బ నుండి కాపాడుతాడు, రాత్రిపూట వెన్నెల దెబ్బ. వెన్నెల దెబ్బ తిన్నవారు చాంద్ర రోగులు, పిచ్చివాళ్లైపోతారు. రాకపోకలలో మనకు సహాయపడే దేవుడున్నాడు. ఆయనకే స్తోత్రం. 121వ కీర్తన మనలో చాలా మందికి కంఠతావచ్చు. ఈ కీర్తన శీర్షిక విశ్వాసి యాత్రలో సంరక్షణ గీతం. ఇది కాపుదల పాట. యూదయ్య కొండలవిగో, వాటిపైన యెరూషలేము నగరం. ఆ కొండలు ఎక్కబోయే ముందు తలెత్తి చూస్తే యాత్రికుడికి యాత్రా సాఫల్య భావన కలుగుతుంది. కొండలపైగా యెరూషలేము, యెహోవా నామము అక్కడ ఉంది.
ఆయన ఈ విశ్వాన్ని సృజించినవాడు, సర్వశక్తిమంతుడు. విశ్వాసులందరికీ ఆయనే గొప్ప సహాయకుడు. జీవిత యాత్రలో మనకు నడుపుదల, కాపుదల ఆయనే. యాత్రికుడి పాదాలు తొట్టిల్లుతాయి. యాత్రికుడు అడపాదడపా తప్పటడుగు వేస్తాడు. అయినా దేవుడు అట్టి ప్రమాదముల నుండి కాపాడతాడు. మనకు నిద్ర వస్తుంది గాని ఆయన నిద్రపోడు. ఆయన నిత్యుడు, శాశ్వతుడు. ఆయనకు అలసట అంటూ ఉండదు. మన జీవితం ఎలాంటిది అనుకుంటున్నారు? నిద్రపోయే దేవుడు కన్న కల కాదిది. సత్యదేవుడు తన వారిని ఎప్పుడూ కనిపెట్టి చూస్తూ ఉంటాడు. విశ్వాసులకు అందరిలాగే సూర్యచంద్రగోళాల ప్రభావం వల్ల ఇబ్బంది కలుగుతుంది. వీరికి వారిలాగే వడదెబ్బ తగలవచ్చు. ఇతరులకు వచ్చినట్లు కష్టాలు, ప్రమాదాలు, మరణం రావచ్చు. అయితే దేవుడు విశ్వాసులను కాపాడతాడు. విశ్వాసులకు నాశనం వాటిల్లదు. దేవుడే వీరికి జీవిత భీమా. అదే విశ్వాసుల ధీమా. విశ్వాసులకు ఉత్తరోత్తర మేలు కలగడానికి దేవుడు అనుమతించినవి మాత్రమే వారికి సంభవిస్తాయి. ఈ సందర్భంలో రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం మనకు జ్ఞాపకమొస్తుంది. దేవుణ్ణి ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము వారి మేలుకే సమకూడి జరుగుతుంది అంటే ఆయన జరిగిస్తాడు. దీనికంతటికీ అంతిమ ఫలితం ఎలా ఉంటుందో మనకు తెలియదు గాని ఆయనకు తెలుసు. మనకైతే విశ్వాసమున్నది. జీవితయాత్ర అంతటిలో శాశ్వతంగా దేవుని యందు విశ్వసించిన వారికి సంపూర్ణ సంరక్షణ ఉంటుంది. దేవుడు మనకు ఈ కీర్తన ద్వారా అభయమిస్తున్నాడు. 2 తిమోతి 4వ అధ్యాయం 18వ వచనం, ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి మనల్ని తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరేటట్లు రక్షిస్తాడు. యుగయుగములకు ఆయనకే మహిమ కలుగునుగాక. ఆమేన్. శ్రోతలు, 121 కీర్తనలోని భావగంభీర్యాన్ని గమనించారా? కన్నులెత్తి పరమ యెరూషలేమును చూడండి. భక్తులను శోధనల నుండి తప్పించడానికి ప్రభువు సమర్థుడు. 2 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. శ్రోతలు రండి, 122 కీర్తన అధ్యయనం చేద్దాము. ఈ కీర్తనలో యాత్రికుడు 3 కోరికలను వ్యక్తం చేస్తున్నాడు. 1, వెళ్దాము రండి. యెహోవా మందిరానికి వెళదాము అని జనులు నాతో అనగా నేను సంతోషించాను. ఆరాధనకై సామూహికంగా కలిసి దేవాలయానికి వెళ్లడంలో ఎంతో ఆనందమున్నది. 2, స్తుతిద్దాము రండి. 2 నుండి 5వ వచనం వరకు. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మాలలో నిలిచాయి. బాగా కట్టబడిన పట్టణానికి, ఇశ్రాయేలుకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు సమర్పించేందుకు వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి వెడతాయి. అక్కడ న్యాయము తీర్చడానికి సింహాసనములు స్థాపించబడి ఉన్నాయి. రండి, స్తుతిద్దాము. అది పరిశుద్ధ స్థలం. అది దావీదు రాజధాని నగరం. గోత్రాలన్నీ అక్కడ చేరి తమ దేవుణ్ణి స్తుతిస్తాయి. శ్రోతలు రండి, దేవుణ్ణి స్తుతించి ఆరాధింతాము. 3, ప్రార్థన చేసుకుందాము రండి. 6వ వచనం, యెరూషలేము క్షేమము కోసం ప్రార్థన చెయ్యండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమము కలుగునుగాక అని నేనంటాను. నా సహోదరుల నిమిత్తము, నా సహవాసుల నిమిత్తము నీకు క్షేమము కలుగునుగాక. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయడానికి ప్రయత్నిస్తాను. శ్రోతలు వింటున్నారా? యాత్రికుడు యెరూషలేములో సీయోను కొండపై దేవుణ్ణి ఆరాధించడం గొప్ప అనుభూతి. ఇది ప్రవచనం. 1000 ఏండ్ల పాలనలో ఇశ్రాయేలీయులు ఒక జాతిగా సమకూడి యెరూషలేము పురావైభవాన్ని తలపించే రీతిగా ఉద్రేకభరితులై దేవుణ్ణి స్తుతిస్తారు. ఇది భవిష్యత్తులో నెరవేరబోయే ప్రవచనం. హోషేయ 3వ అధ్యాయం
4-5 వచనాలు. నిశ్చయముగా ఇశ్రాయేలీయులు చాలా దినములు రాజు లేక అధిపతి లేక బలి అర్పించకుండా ఉంటారు. దేవతాస్తంభాన్ని గాని ఎఫోదును గాని గృహదేవతలను గాని ఉంచుకొనరు. తరువాత ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా వద్ద తమ రాజైన దావీదు వద్ద విచారణ చేస్తారు. ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహము నొందడానికి ఆయన వద్దకు వస్తారు. 1000 ఏండ్ల పరిపాలనలోని యెరూషలేమును ప్రవచన రీతిగా ఈ కీర్తనలో చూస్తాము. అప్పుడు యూదులందరూ ఆధ్యాత్మికంగా సమైక్యమై ఉంటారు. అప్పుడు యుద్ధాలుండవు. అది శాంతి రాజ్యం, శ్రేయోరాజ్యం. అది మహాయెరూషలేము. ఇశ్రాయేలు జాతికి అది స్వర్ణయుగం. శ్రోతలు వింటున్నారా? దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి ఎవరైనా సరే దేవుని ఆరాధనను ఎంతో ప్రేమిస్తాడు. దేవుని ప్రజలను, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తాడు. దేవుని ఇంటిని గురించిన మన వైఖరి మన ఆధ్యాత్మిక స్థితికి అద్దం పడుతుంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం ఈ విషయంలో ఏమంటోంది? కొందరు మానుకుంటున్నట్లుగా సమాజముగా కూడడం మానకండి. ప్రేమ చూపడానికి, సత్కార్యాలు చేయడానికి ఒకరినొకరు పురికొల్పాలి. యెరూషలేము ఇశ్రాయేలు రాజధాని. పరిపాలనకే కాదు, ఆరాధనకు అది కేంద్రస్థానం, దేవనగరం. 12 గోత్రాల వారిని ఒకే త్రాటిపై నడిపించే దివ్య శక్తి ఆ నగరంలో ఉంది. ఆరాధన కోసం సంవత్సరానికి కనీసం 3 సార్లైనా అక్కడికి వెళ్లాలని దేవుడు తన ప్రజలకు ఆజ్ఞాపించాడు. వారందరికీ కేంద్రం ఒకటే. వారికి ఒకే హృదయం, ఒకే విశ్వాసం ఉండాలని దేవుని చిత్తం. అయితే కొత్త నిబంధన కృపాకాలంలో ఉన్న మనకు లోకంలో ఒక ప్రత్యేక కేంద్రమంటూ లేదు. పైన ఉన్న పరమ యెరూషలేమే మన నగరం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం, పైనున్న యెరూషలేము స్వతంత్ర నగరం, అది మనకు తల్లి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం, జీవము గల దేవుని పట్టణానికి అనగా పరలోకపు యెరూషలేముకు, దేవుని వద్దకు మనము వచ్చాము. ఈ రోజున మనం క్రీస్తునందే ఉన్నాము. మన కేంద్రం క్రీస్తే. దేవునికి స్తోత్రం. ప్రేమ కలిగి సత్యము చెబుతూ క్రీస్తు వలె ఉండడానికి మనము అన్ని విషయాలలో ఎదుగుదాము. ఇశ్రాయేలు జాతి సమైక్యతకు యెరూషలేములో శాంతి ఎంతైనా అవసరం. అందులో పోరాటాలు, చీలికలు ఉంటే అది మొత్తంగా ఆ జాతి మనుగడకే గొడ్డలిపెట్టు. వివిధ గోత్రాల వారు కలిసి రావాలంటే యెరూషలేములో సమైక్యత ఉండాలి. లేకపోతే వారు కలిసికట్టుగా రాలేరు. ప్రజల మేలును, దేవుని ఇంటి క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని గేయకారుడు యెరూషలేము సమాధానం కోసం ప్రార్థిస్తున్నాడు. ఈ రోజున మన సంఘాల పరిస్థితి చూడండి. చీలికలు, పరస్పర కలహాలు ఉంటే సంఘం ఎదుగుదల కుంటుపడుతుంది. అందరూ రాలేరు. అభ్యంతరాలు ఏర్పడతాయి. దేవుని ప్రజల కోసం, దేవుని నామ మహిమ కోసం, సంఘాలలో ఐక్యత, సమాధానాల కోసం పరిశుద్ధాత్మ సహాయంతో కృషి చెయ్యాలి. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం అంటోంది, క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయాలలో ఏలుతూ ఉండనివ్వండి. ఇందుకోసమే మీరు ఒక్క శరీరముగా పిలువబడ్డారు. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయడానికి ప్రయత్నిస్తాను. ప్రతి క్రైస్తవుని ఆదర్శం ఇదే. క్రీస్తు యొక్క సంఘానికి, ప్రజలకు మేలు కలిగే మార్గాలనే ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉండాలి. ప్రియశ్రోతలు వింటున్నారా? 120వ కీర్తన 7వ వచనం, నేను కోరేది సమాధానమే అంటున్నాడు గేయకారుడు. అయితే అతని సమకాలికులు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. 121వ కీర్తనలో ప్రశ్న, నాకు సహాయము ఎక్కడి నుంచి వస్తుంది? మన వనరులన్నీ క్రీస్తునందే ఉన్నాయి. మనల్ని అపాయముల నుండి తప్పించే దేవుడు మనకున్నాడు. యేసు ప్రభు మనకు నమ్మకమైన సహాయకుడు. రాకపోకలలో కాపాడతాడు.
ఆయన యందే మనకు క్షేమము, భద్రత. 122 కీర్తనలో గేయకారుని ఉద్రేకం చెప్పతరం కాదు. యెహోవా మందిరానికి ఒక సమూహంగా తరలివచ్చారు. ఈ సన్నివేశం అందరికీ ఉత్సాహం కలిగిస్తుంది. యెరూషలేము కోసం ప్రార్థించండి అంటున్నాడు. 1 రాజులు 7వ అధ్యాయం 7వ వచనం. యెరూషలేములో తీర్పు సింహాసనముంది. తాను తీర్పు తీర్చడానికి కూర్చునేందుకు సొలొమోను ఒక అధికార మంటపాన్ని కట్టించాడు. దాని నట్టిల్లు కొన మొదలు దేవదారు కర్రతో కప్పబడింది. మన పరమ యెరూషలేము వైభవం వర్ణనాతీతమైనది. ప్రియశ్రోత, నూతన యెరూషలేము క్రీస్తు కేంద్రితమైన ఆధ్యాత్మిక మహానగరం. ఈ యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకునిగా, ప్రభువుగా ఎరుగుదువా? అయితే ఈ పాఠం, ఈ సందేశం, ఈ పిలుపు, ఈ హెచ్చరిక అంతా నీకోసమే. దేవుడు మిమ్ములను సమృద్ధిగా దీవించునుగాక. దైవ కృపా సమాధానములు మీకందరికీ క్రీస్తునందు సమృద్ధిగా ప్రాప్తించునుగాక. ఆమేన్.